వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2 డిసెంబర్ 5కి మన ముందుకి రాబోతుంది అని అందరికీ తెలిసిందే. కానీ ఈ టైంలోనే నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటి అంటే, మీరు తప్పు మార్గంలో ఉన్నారని మీరు గమనిస్తే వెంటనే మీ తప్పును సరిదిద్దుకోండి. ఆ తప్పును సరిదిద్దుకోకుండా అలానే చాలా కాలం వేచి ఉన్నారో ఇక వెనుకకు మీరు నిజంగా ఉన్న చోటికి తిరిగి రావడం కష్టమవుతుంది అని షేర్ చేశారు. పోస్ట్ చేశారు. సో దాని కింద మనం కామెంట్స్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, లేదంటే మెగా ఫ్యాన్స్ కానివ్వండి. సో అల్లు అర్జున్ గారికి సంబంధించి చేస్తున్నారా అనేసి వాళ్ళు పోర్ట్రేట్ చేయడం, కామెంట్స్ చేయడం. సో ఇదంతా మాట్లాడుకున్నట్లయితే మనం ముందుకెళ్దాం ఒకసారి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఫ్రెండ్ అంటూ శిల్పా రవిచంద్రకి సపోర్ట్ చేయడం, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ క్లాషెస్ రావడం మనం ఆన్‌లైన్‌లోనే చూసాం. అండ్ ఆఫ్‌లైన్‌లో చూసినట్లయితే థియేటర్స్ దగ్గర కూడా కొన్ని క్లాషెస్ జరుగుతున్నాయి. సో వాళ్ళు ఫైట్ జేసుకోవడం. సో మనం ఇదంతా పక్కన పెడితే మనం అల్లు అర్జున్ గారి విషయానికొద్దాం. సో మెగా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది. నేనిక్కడ ఉన్నాను అంటే దానికి కారణం చిరంజీవి గారే అని కొన్ని మాటలు మాట్లాడడం కొన్ని ఈవెంట్స్‌లలో జరిగింది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే నాకు సపోర్ట్ నాకు నేనే సపోర్ట్ అన్న విధంగా మాట్లాడారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు అర్జున్ వచ్చారా అని మెగా ఫ్యామిలీ క్వెషన్ చేయడం, మెగా ఫ్యాన్స్ క్వెషన్ చేయడం. అల్లు అర్జున్‌కి మీరేంటి, మీరు సపోర్ట్ చేయడం ఏంటి, అల్లు అర్జున్ సింగిల్‌గానే వచ్చాడు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కమెంట్ చేయడం. వీళ్ళకే తగాదాలు జరగడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నాగబాబు గారు చేసిన ట్వీట్ చూసినట్లయితే చాలామంది మెగా ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్ గురించే కమెంట్ చేశారేమో. సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలాంటి చిచ్చులు పెట్టడం ఎందుకు అని కొన్ని కామెంట్స్ రావడం జరుగుతుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.